రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు హరికృష్ణ. నేను క్రిస్టల్ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్గా కృష్ణా డిస్ట్రిక్ట్ చూసుకుంటాను. ప్రజెంట్ ఈరోజు మనం మంగోళ్ళు విలేజ్లో ఉన్నాము, జగ్గేపేట మండలం. ఇక్కడ చిల్లీ అనేది ఎక్కువ వేయడం జరుగుతుంది ఈ విలేజ్లో. మనము ఫీల్డ్ చేస్తున్న టైంలో మనం గమనించింది ఏంటంటే, జనరల్గా చిల్లీలో పై ముడత అనేది ఎక్కువగా చూస్తుంటాం మనం. త్రిప్స్ ద్వారా మనకి వస్తుంటుంది. చాలా వరకు రైతులందరికీ కూడా పై ముడతకు సంబంధించి ఏం స్ప్రే చేయాలి, పై ముడత దేని ద్వారా వస్తుందనే అవగాహన ఉంది. పై ముడత కన్నా డేంజర్గా మనకి ప్రస్తుతం ఉన్న క్లైమాటిక్ కండిషన్స్లో కింద ముడత అనేది ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఈ కింద ముడత అనేది మనకి మైట్స్ ద్వారా వస్తుంది. అంటే నల్లి జాతికి సంబంధించిన వాటివి రసం పీల్చడం వల్ల వస్తుంటుంది. ఈ పసుపు రంగు నల్లి, ఎరుపు రంగు నల్లి రసం పీల్చడం వల్ల వస్తుంటుంది. ఈ మైట్ని కంట్రోల్ చేసుకోవడం మనం బెస్ట్ కెమికల్ ఏదని చూస్తే మార్కెట్లో ఉన్న వాటిలో క్రిస్టల్ కంపెనీ వారిది అబాసిన్ బెస్ట్ కెమికల్గా మనం రిఫర్ చేస్తున్నాము. చాలా సంవత్సరాల నుంచి రైతుల మనకి కూడా తీసుకున్నటువంటి ప్రోడక్ట్. మనకి అబాసిన్ అనేది ఎకరానికి 150 ml స్ప్రే చేసుకోవాలి. అబాసిన్ 150 ml స్ప్రే చేసుకోవడం వల్ల మనకి మైట్ డ్యామేజ్, ఎరుపు రంగు నల్లి, పసుపు రంగు నల్లి కంట్రోల్ అవ్వడంతో పాటుగా ఈ ముడత అనేది తిప్పుకొని నార్మల్గా లీఫ్ వచ్చే ఆకు నార్మల్గా రావడానికి అవకాశం ఉంటుంది. మైట్ డ్యామేజ్ జరిగినప్పుడు మనకి మేజర్గా గమనించేది ఏంటంటే, ఆకులు పెలుసు రావడము, మనకి ఇలాగా టచ్ చేసినప్పుడు ఇట్లాగా నలిపినప్పుడు సౌండ్ రావడము, మరియు కాడ అనేది బాగా పొడవుగా రావడము. ఇక్కడ చూస్తే మీరు ఈ రెండు లీవ్స్ కాడ ఒక విధంగా ఉంది, ఈ లీఫ్ కాడ ఒక విధంగా ఉంది. కాడ పొడవుగా వచ్చి ముదురాకు పచ్చ రంగులోకి వచ్చి ఆకులు కింద వైపుకి తిప్పుకొని ఉండడం ఈ మైట్ డ్యామేజ్ యొక్క ముఖ్యమైన లక్షణం. దీనికి మన క్రిస్టల్ కంపెనీ వాళ్ళ రికమెండేషన్ అబాసిన్ 150 ml పర్ ఏకర్ తో పాటుగా న్యూట్రోజన్ 400 ml కాంబినేషన్ చేసుకుంటే మనకి న్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏవి ఉన్నా కానీ క్లియర్ అవుద్ది. 16 టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి న్యూట్రోజన్ మనకి బాగా యూజ్ అవుద్ది. అదేవిధంగా మైట్ డ్యామేజ్ కూడా పూర్తిగా మనకు కంట్రోల్ అయ్యింది. ఓకే,